భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో అటవీ భూమికి రెవెన్యూ పట్టా జారీ చేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాతకొండ రెవెన్యూ పరిధిలోని హమాలీ కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన ఎకరం 10 గుంటల భూమిని రెవెన్యూ భూమిగా గుర్తించి పట్టా జారీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 2 కోట్ల విలువ చేసే ఈ భూమిని ప్రస్తుతం రియల్టర్లు అక్రమార్కుల ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం లేదా జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినా తహసీల్దార్ కార్యాలయం వేదికగా అటవీ భూమికి రెవెన్యూ పట్టా ఎలా జారీ అయిందనే అంశం ఇప్పుడు మండలంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో గత రెవెన్యూ అటవీ శాఖ అధికారుల పాత్రపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రియల్టర్లు అక్రమార్కులు తమ దందాను కొనసాగించేందుకు అటవీ భూముల్ని అక్రమంగా రెవెన్యూ పట్టాలుగా మార్చుకుని వెంచర్లు వేసి విక్రయాలకు దిగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016లో సర్వే నెంబర్ 17లోని ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు అప్పట్లో ఉన్న ఆర్డీఎస్ఆర్ పట్టాను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ భూమికి ఫారెస్ట్ హద్దులు నిర్ణయించకపోవడం, బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో అక్రమాలకు అవకాశం కలిగిందని స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న భూమి ప్రస్తుతం రియల్టర్లు గిరిజనేతరుల చేతుల్లో ఎలా వెళ్లింది, రెవెన్యూ పట్టాగా ఎలా మారింది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. భారీ ముడుపుల నేపథ్యంలోనే గత రెవెన్యూ అధికారులు ఈ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలు మండల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అటవీ భూమిని వెంచర్గా మార్చి ఫ్లాట్ల రూపంలో విక్రయిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, అటవీ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర సర్వే నిర్వహించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ విషయంపై లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష స్పందిస్తూ 2016లో అటవీ శాఖ రద్దు చేసిన భూమికి గతంలో ఎలా రెవెన్యూ పట్టా జారీ అయిందనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. జి శిరీష, తహసీల్దార్, లక్ష్మీదేవిపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. ఈరోజు నా దృష్టికి లక్ష్మీదేవిపల్లి విలేజ్లో 17 సర్వే నెంబర్ ఫారెస్ట్ ల్యాండ్లో రెవెన్యూ పట్టా ఇచ్చారని ఎవరో కంప్లైంట్ చేశారు, నా దృష్టికి వచ్చింది. దాని గురించి ఒకసారి గతంలో చేశారని చెప్పారు. దాని గురించి నేను ఒక ఎంక్వైరీ చేస్తున్నాను. ఆల్రెడీ ఆన్లైన్లో ఎవరికి ఉంది అనేది నేను చూస్తున్నాను. అండ్ బయట ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేసి ఇందులో ఎంత వాస్తవం ఉందని చూసి పై అధికారులకి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము.